అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం గౌరవనీయులైన మా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి మీద ఈరోజు దుష్ట ప్రచారం జరుగుతూ ఉంది. దీని వెనక ఉన్న పాత్రలు కూడా మాకు తెలుసు. ఈరోజు టికెట్ వచ్చిందంటే ఆయన ప్రభావం వల్ల కనీసము ఈరోజు మహిళలంటే ఎంత అభిమానమో ఆయనకి మాకు తెలుసు. ఎందుకంటే మేము ఆయన వచ్చి అమ్మ మీరు మహిళలు బాగా ఎదగాలి, గొప్పగా పేద ఇంటి ఎస్సీ ఎస్టీ. ఈరోజు నా పేరు వచ్చేసి ఆవుల అరుణ గారు, స్టేట్ కార్పొరేషన్ గిరిజన డైరెక్టర్. ఈరోజు ఈ గిరిజన డైరెక్టర్ అనేది మా ఉదయగిరి తాలూకాలో ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు, కానీ చరిత్రలో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి ఒక ఎస్టీ, ఒక గిరిజన మహిళలకి స్టేట్ డైరెక్టర్లు ఇంతవరకు కూడా తేలేదు. కావున ఈరోజు మా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు పేదింటి మహిళ, ఆమె బాగా టీడీపీలో బాగా వర్క్ చేస్తుందని చెప్పి పాపం ఆయన మా పేద ప్రజలని చూసి మా దళితుల బిడ్డలకని చెప్పి ఈరోజు నియోజకవర్గానికి మంచి గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టు తేవటం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరికి కూడా కాకర్ల చారిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆయన పేదలకి, బడులు, బలహీన వర్గాలకి అందరికీ కూడా మంచి చేయడం జరిగింది. ఈరోజు ఆయన్ని ఒక వెంగమమ్మ అని ఆమె పాపం, ఆమె కూడా మాలాంటి మహిళే. ఆమెను అడ్డం పెట్టుకొని చెంచాగాళ్ళు ఈరోజు ఆమెను అడ్డం పెట్టుకుని ఈరోజు మా ఉదయగిరి ఎమ్మెల్యే మీద ఈరోజు నిందలు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఈరోజు ఒక సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఈరోజు అయ్యా, ఎవరైనా కూడా మా ఎమ్మెల్యే కూడా తప్పుడు ప్రచారము ఎక్కడైనా కూడా ఎవరితోనైనా ఏ మహిళతో కూడా అయినా మాట్లాడటం జరిగిందా? అది మీరు చూసారా? ఎందుకునైనా ఈ దుష్టు ప్రచారాలు పెట్టడము కావాలని ఇప్పుడు ఆయన ఉదయగిరి అభివృద్ధి పరిపాలన చూడలేక, మంచి పరిపాలన చేస్తుంటే ఆయన్ని చూడలేక కక్షతో ఈరోజు కక్ష సాధింపులతో ఆమెను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇలా దుష్టు ప్రచారం చేయడం జరిగింది. ఏ మహిళ కూడా ఎవరు కూడా ఈరోజు దగ్గరికి పోతే అమ్మ, తల్లి, చెల్లి, అక్క, అమ్మ మీకు ఈరోజు ఈ టైంలో మీరు ఎలా ఉన్నారు తల్లి, బాగున్నారమ్మా అని బంగారు తల్లి అనే మాటే కానీ ఆయన నోట ఒక చెడ్డ మాట అనేది రాదు. మాకు కొంచెం డౌట్ వస్తానే ఉంది. ఎందుకంటే ఆయన టికెట్ తెచ్చుకోలేక ఈయన టికెట్ తెచ్చుకున్నారని చెప్పి చేస్తున్నారని చెప్పి మాకు ఆయన మీద కూడా కొంచెం డౌట్గానే ఉంది. మేము అడుగుతున్నాం కదా ఆయన్ని సూటిగా, దేనికి సార్ మీరు ఇప్పుడు మహిళలు అంటే గౌరవిచ్చే ఒక కాకర్ల సురేష్ గారి మీద మీరు టికెట్ తెచ్చుకొని మీరు మాట్లాడటం అది కరెక్ట్, కానీ టికెట్ తెచ్చుకోలేదని కక్షతో ఆయన ప్రజలందరినీ కూడా బాగా చూస్తున్నారు. మహిళలందరూ కూడా ఇంకా అభివృద్ధి పరిపాలన చాలా చేయాల్సి ఉంది. ఒక మెట్ట ప్రాంతానికి ఆయన వచ్చి అభివృద్ధి పరిపాలన చేస్తున్నారని చెప్పి ఆ డౌట్తో మీరు చేస్తున్నారని చెప్పి కూడా మాకు డౌట్గా ఉంది. కానీ ఇది మానుకోండి సార్. ఎందుకంటే ఏదైనా ఫీచర్లో అనేది ఒక ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని మీరు దుష్ట ప్రచారాలు చేయకూడదు. ఆ మహిళ ఈరోజు ఆ మహిళ చేపించారు, రేపు ఇంకొక మహిళకి చేయరని మీరు గ్యారెంటీ ఏముంది అని మేము అడుగుతా ఉన్నాం మహిళలము. కానీ మీరు సమాధానం సూటిగా మాకు చెప్పండి. ఆయన ఇప్పుడు సురేష్ గారు ఏదైనా కూడా ఒక చిన్న 5 సంవత్సరాల బిడ్డ కాడ నుంచి ఆడబిడ్డ, అమ్మ మీరు ఎదగాలి, మీరు చదువుకోవాలి, మీరు పైనలోకి రావాలి, మీరు ఉద్యోగాలు చేయాలని చెప్పి ఆయన కాకర్ల చారిటీ ట్రస్ట్ నుండి కూడా పేద ప్రజలకి సహాయం చేయటం జరిగింది, స్కూళ్ళకు చేయటం జరిగింది. ఆ పేద బిడ్డలకి దుప్పట్లు కానీ, పెన్నులు కానీ, వాళ్ళకి కావాల్సిన ఇవి కానీ ఇవ్వటం కూడా జరిగింది. ఇంత చేస్తుంటే అభివృద్ధి పరిపాలన ఇంత చేస్తుంటే మీరు సరిగా చేయలేదని చెప్పి మీరు అంటాం కరెక్ట్ కాదు. ఒకసారి సురేష్ గారి మీద మీరు మాట్లాడే ముందు ఒకసారి చూసుకొని మీరు మాట్లాడండి, కానీ తప్పుడు ప్రచారంగా మాత్రం చేస్తే మేము ఊరుకోమని చెప్పి మేము మహిళల తరపున డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.